విశ్వంలో ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ముందుంచే అంతర్జాల సెర్చ్ ఇంజిన్ గూగుల్. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో విశాఖ బాలుడు సత్తా చాటాడు. ప్రత్యేక దినాల్లో గూగుల్ సంస్థ తన లోగోకు బదులుగా వాడే డూడిల్ రూపకల్పనలో ఓ విభాగానికి జరిగిన జాతీయ పోటీలో ప్రథమ స్థానం సాధించాడు. ఎలాంటి సమాచారాన్నైనా క్షణాల్లో వెతికి పట్టే సెర్చ్ ఇంజిన్ గూగుల్ కొన్ని ప్రత్యేక రోజుల్లో తన లోగోకు బదులుగా ప్రత్యేక నమూనాలు ఉంచుతోంది. వీటినే డూడుల్స్ అంటారు. ఈ సంస్థ భిన్నత్వంలో ఏకత్వం అంశంపై 5 నుంచి 16 ఏళ్లలోపు విద్యార్థులకు డూడిల్ రూపకల్పనలో జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది చిన్నారులు పాల్గొన్న ఈ పోటీలో ఫైనల్ కు 4 అర్హత సాధించారు. అందులో విశాఖకు చెందిన ప్రీతం పాల్ ఒకడు. మొత్తానికి 2వ స్థానంలోనూ 8 నుంచి 10వ తరగతి విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. 3వ తరగతి నుంచే చిత్రలేఖనంలో ప్రావీణ్యం సంపాదించిన ప్రీతం వివిధ మతాలు, సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన డూడిల్ అందర్నీ ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ చేతుల మీదుగా ప్రీతం బహుమతిని అందుకున్నాడు. నా టైటిల్ ఏంటంటే స్ట్రైడింగ్ ఫార్వర్డ్ విత్ యూనిటీ. దాని కాన్సెప్ట్ ఏంటంటే అందులో క్యాపిటల్ జీ ఉంటది. గూగుల్ నే వేరేలా డ్రా చేశాను. ఆ గూగుల్లోని క్యాపిటల్ జీని అదొక పాలంక్విన్ లో వేశాను. అందులోని క్రాప్స్, ఆ ఫ్రూట్స్ ఒక బాస్కెట్ వేసి, ఇంకా ఆ జీకి చుట్టూ లాంగ్వేజెస్ అన్ని చూపించాను. ఇంకా 2 O's ని 2 స్కల్ప్చర్స్ లో చూపించాను. ఇంకా స్మాల్ జీని అది అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూపించాను. చిన్నప్పటి నుంచే కళల పట్ల ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ గూగుల్ పోటీలో గెలుపొందడం ద్వారా మంచి గుర్తింపు లభించిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇంత నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవుతాడని అది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ద డే ఆ నైట్ వాళ్ళు కాల్ చేసి డూడిల్ వాళ్ళు ఢిల్లీ నుండి ఇలా మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, మీరు ఢిల్లీ రావాల్సి ఉంటుంది అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. ఫ్యామిలీ అంతా చాలా చాలా సంతోషించాం. చిత్రలేఖనంలోనే గాక చదువులను సత్తా చాటే ప్రీతం ఎందరో చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.